ఆంధ్ర గంజాయి ఆంధ్రగా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనం చూసాం. భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. గుజరాత్ 40,000 కోట్ల రూపాయలు హెరాయిన్ దొరికితే దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. అలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చి ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి ఈగిల్ డిపార్ట్మెంట్ పెట్టి సర్వ అధికారాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మనం వచ్చిన గత సంవత్సరంలో కూడా నైట్ రౌండ్స్ కాలేజీ చుట్టుపక్కల, అదేవిధంగా ఎక్కడైతే మతగ్గా ఉండే ప్రదేశాలు, ఊరు దూరంగా ఉన్న ప్రదేశాలన్నీ కూడా సింగిల్గా వెళ్ళొద్దని చెప్పి అధికారులందరినీ కలిసి వెళ్ళమని మళ్ళీ తిరిగి దాడులు చేస్తారనే ఉద్దేశంతో మరి అవన్నీ కూడా ఏర్పాటు చేసాం. చాలా కేసులు మన వాళ్ళు ఛేదించారు. గంజాయి రవాణా చేసినా, గంజాయి నిల్వ ఉంచినా, గంజాయి అమ్మినా, గంజాయి సేవించినా ఖచ్చితంగా శిక్షార్హులు. 10 సంవత్సరాలు తక్కువ కాకుండా శిక్ష పడే విధంగా ఇవాళ శిక్షాస్మృతులు అన్నీ ఉన్నాయి. దాన్ని గుర్తుపెట్టుకుని ఇవాళ తల్లిదండ్రులు ఎంతో ఆశపడి కష్టపడి ఆటో తోలి, లారీ తోలి, డ్రైవర్ ఉద్యోగం చేసి పిల్లలు చదువుకోమని పంపిస్తే వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా కొన్ని సంఘ విద్రోహ శక్తులన్నీ కూడా ఈ పిల్లల్ని బానిసలుగా తయారు చేసిన సందర్భం మన సినిమాల ద్వారా చూసాం, అందరికి కూడా తెలుస్తూ ఉంది. దాన్ని ఈ రాష్ట్రంలో గంజాయి ఉండకూడదు, మత్తు పదార్థాలు ఉండకూడదు, యువతనికి దిశానిర్దేశం చేయాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం మరి అందరికి కూడా చెప్పడం, అన్ని డిపార్ట్మెంట్లు యాక్టివ్ చేయడం. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే బాధ్యత కాదు, ఇక తాడేపురం చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లు కలిసి వర్క్ చేయాలని కూడా ఆదేశాలు జారీ. ఈరోజు చాలా మంచి రోజు. మన తాడేపల్లిగూడెం చరిత్రలోనే డ్రగ్స్కు సంబంధించి ఇంత పెద్ద ర్యాలీ అనేది జరగడం అనేది చాలా మంచి కార్యక్రమము. అలాగే గవర్నమెంట్ కూడా ఈగల్ అనే డిపార్ట్మెంట్ని ఏర్పరిచి డ్రగ్స్ వాడే వాళ్ళు ఎక్కడ ఉండకూడదు, ఈ గంజాయి వాడే వాళ్ళు ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉన్నా ఫస్ట్ సఫర్ అయ్యేది ఫ్యామిలీ అనేది దెబ్బతింటుంది. ఒక ఆమె జీవితం కలలు, ఒక పిల్లవాని భవిష్యత్తు, ఒక తల్లిదండ్రుల ఫ్యూచరు ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి ఈ డ్రగ్స్ అనేది గవర్నమెంట్ ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుంది. ఇప్పటి వరకు సుమారు చాలా మొత్తంలో ఈ గంజాయి కానీ రకరకాల డ్రగ్స్ ట్యాబ్లెట్స్ కానీ విదేశాల నుంచి వచ్చేటివి కానీ లోకల్గా ఉండేటివన్నీ కూడా చాలా వరకు కూడా పట్టుకొని చాలా వరకు దాన్ని నాశనం చేయడం వల్ల చాలామంది యువత భవిష్యత్తు అనేది బాగుపడింది. నిరుద్యోగం వల్ల కావచ్చు, ఫ్యామిలీ సమస్యల వల్ల కావచ్చు, లేదా రకరకాల చెడు స్నేహాల వల్ల కావచ్చు, ఎవరు కూడా ఈ డ్రగ్స్ బారిన పడకుండా చూడాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా వరకు చాలా చర్యలు అనేవి తీసుకుంది. హాస్పిటల్స్లో స్పెషల్ సెంటర్స్ ఏర్పాటు చేయడము, డీఅడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయడము, ఇలాంటివన్నీ కూడా చేసింది. కాబట్టి ముఖ్యంగా మహిళలు, పిల్లలు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం అనేది చాలా ఆనందదాయకము. అలాగే గౌరవ శాసనసభ్యులు గారు, అలాగే మన కార్పొరేషన్ చైర్మన్ గారు బాబ్జీ గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు దీనికి ప్రథమ ప్రాధాన్యతగా భావించి మేము అడిగిన వెంటనే దీంట్లో పాల్గొని ప్రజలు, అలాగే పోలీసు వారు, రకరకాల సంఘాలు వీళ్ళందరూ కూడా పాల్గొనడం అనేది దీన్ని విజయవంతం చేయడం. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి లోకేష్ బాబు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మరి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా గంజాయి అనేది మన రాష్ట్రంలో విరివిగా పండే పంట. వాటిని అనేక రకాలుగా దారుల్లో, అడవుల్లో మరి స్మగ్లర్లు పెంచుకుంటూ వాటిని మరి స్కూల్స్ దగ్గర, మరి కాలేజీల దగ్గర వాటిని సరఫరా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ కార్యక్రమాలని మరి ధ్వంసం చేసే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి మరి పూర్తి పవర్స్ ఇవ్వడంతో పాటు మరి ఏదైతే చట్టసభల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిషేధించడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోరి మరి వాళ్ళని యూనివర్సిటీలకి, కాలేజీలకి, స్కూల్స్కి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి వాళ్ళు మిమ్మల్ని పంపిస్తే ఇక్కడ జరిగే ఈ కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని మెస్మరైజ్ చేసే కొంతమంది దేశ విద్రోహ శక్తులు ఉన్నాయి. వాటిని తరిమి కొట్టవలసిందిగా విద్యార్థులందరికీ కూడా ఈ సభాముఖంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది.